హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక అరవింద లక్ష్మి ఇచ్చిన కెంపుల హారాన్ని చూస్తూ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇక ఒకసారి అరవింద బర్త్డేకి లక్ష్మి కెంపుల నెక్లెస్ని అరవిందకి గిఫ్ట్గా ఇస్తుంది. అత్తయ్య గారు, రేపు మీ బర్త్డే కదా, అందుకే మీకు చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను అంటూ లక్ష్మి ప్రేమగా అరవిందకి గిఫ్ట్ ఇవ్వక అరవింద ఆ గిఫ్ట్ని చూడకుండా కూడా వెళ్ళిపోతూ ఉండగా అప్పుడే అక్కడికి వస్తున్న మిత్ర, మామ్, లక్ష్మి ఏదో ప్రేమగా నీకు గిఫ్ట్ ఇచ్చినట్టుంది, అది చూడను కూడా చూడవా అమ్మా అని మిత్ర అడుగుతుండగా మిత్ర కోసమని ఆ నెక్లెస్ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తుంది అరవింద. ఆ నెక్లెస్ బాక్స్లో కెంపుల హారంని చూసి మిత్ర, అరవింద షాక్ అవుతూ ఉంటారు. ఇక వావ్, కెంపుల నెక్లెస్ చాలా బాగుంది. లక్ష్మి, నీకు అమ్మకి కెంపుల నెక్లెస్ అంటే ఇష్టమని ఎలా తెలుసు అని మిత్ర అడుగుతుండగా ఇక లక్ష్మి కొందరిని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళ ఇష్టాలేంటో అలా తెలిసిపోతాయి మిత్ర గారు అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ మొహమాటంగానే ఆ నెక్లెస్ని తీసుకొని అరవింద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ నెక్లెస్ని లక్ష్మి జ్ఞాపకాన్ని చూస్తూ అరవింద మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ నెక్లెస్ని మిత్రకి చూపిస్తే అయినా వాడు కొంచెం మారతాడేమో, లక్ష్మీద కోపం కొంచెం తగ్గించుకుంటాడేమో, లక్ష్మి పైనున్న మనసుని, ద్వేషాన్ని వదిలిపెడతాడేమో అని అనుకుంటూ ఇక మిత్ర అంటూ ఆ కెంపుల నెక్లెస్ని మిత్రకి చూపిస్తూ ఉంటుంది అరవింద. ఇది చూసావారా, గుర్తుందా, లక్ష్మి నాకు బర్త్డే గిఫ్ట్గా ఇచ్చింది అని అరవింద అంటూ ఉండగా, ఎందుకు గుర్తులేదమ్మా, నేను మర్చిపోవాలి అని అనుకున్న జ్ఞాపకాలలో ఇది ఒకటి కదా, లక్ష్మి గుర్తులేవి నేను చూడకూడదు అనుకుంటుంటే పదే పదే నాకు అవెందుకు చూపిస్తున్నారమ్మా అని అడుగుతూ ఉంటాడు మిత్ర. ఇక అసలు లక్ష్మి ఏం చేసిందిరా, లక్ష్మిని అంత కోపగించుకుంటున్నావు, అంత అసహించుకుంటున్నావు అని అరవింద అడుగుతూ ఉండగా, ఏం చేసిందా, మన మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నడి రోడ్డు మీదకి వచ్చేలా చేసింది. డాడీ వేసిన పునాది పైన నేను కట్టిన బిల్డింగ్ని కూల్చేసి తన దారి తను చూసుకుంది. ఇంకా ఏం చేసిందని అడుగుతున్నావా అని మాట్లాడుతూ ఉంటాడు కోపంగా మిత్ర. ఇక ఇంతలా తిడుతున్నావు కదా, ఒకవేళ లక్ష్మి నీకు ఎదురు పడితే ఏం చేస్తావు మిత్ర అని అడుగుతూ ఉంటుంది అరవింద. ఇక మిత్ర ఇలా అంటూ ఉంటాడు, ఏం మాట్లాడుతున్నావు మామ, అసలు చనిపోయింది అనుకున్న వ్యక్తి ఎలా తిరిగొస్తుంది అని అంటుండగా ఇక అరవింద ఇలా అంటూ ఉంటుంది, మనమందరం చనిపోయింది అనుకుంటున్నాం, కానీ దీక్షితులు గారు లక్ష్మి ఇంకా బ్రతికుందనే నమ్ముతున్నారు. ఒకవేళ లక్ష్మి తిరిగొస్తే ఏం చేస్తావురా అని అడుగుతూ ఉంటుంది అరవింద. ఇక మిత్ర, చచ్చి బ్రతికిపోయింది, లేదంటే లక్ష్మి ఒకవేళ బ్రతికి తిరిగొస్తే నాకు అది సువర్ణ అవకాశంలా భావిస్తాను, లక్ష్మిని నేనే చంపేస్తా అని అనేస్తాడు మిత్ర. ఇక మిత్ర అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అరవింద, ఏం మాటలు రా అవి, లక్ష్మి గుచ్చి అలాగేనా మాట్లాడేది అని తిడుతూ ఉంటుంది మిత్రాన్ని అరవింద. ఇక అప్పుడే మనీష, దేవయాని ఆ మాటలన్నీ విని అక్కడికి వచ్చి, ఏం చేస్తున్నారంటే మర్చిపోయవలసిన వ్యక్తిని మిత్రకి పదే పదే ఎందుకు గుర్తు చేసి బాధ పెడుతున్నారు అని మనీష అరవింద్ అని అంటూ ఉండగా ఇక అరవింద, తల్లి కొడుకుల మధ్యకి నువ్వు రాకు, నా కొడుకుతో ఏం మాట్లాడాలో నాకు తెలుసు, కానీ నువ్వు మధ్యలో వస్తే నేను నీపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అని అరవింద మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అరవింద కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోగానే మనీష మిత్ర అని పిలుస్తున్నా కూడా మిత్ర పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దేవయాని, ఏంటిది, ఎందుకు ఇలా మాట్లాడుతుంది అరవిందక్క, ఆ దీక్షితులు గారంటే పిచ్చివాడు, ఇంకా లక్ష్మి బ్రతికే ఉందని నమ్ముతున్నారు, ఇక అరవిందక్క కూడా నమ్ముతుందంటావా అని మనీషాని దేవయాని అడుగుతూ ఉండగా, నమ్మకం విషయం పక్కకు పెట్టండి ఆంటీ, ఒకవేళ నిజంగా లక్ష్మి బ్రతికి వస్తే
ఆ లోపు నేను మిత్రాని నాతో పెళ్ళి కొప్పించాలంటీ అని అంటూ ఉంటుంది మనిష. ఇక మరోవైపు లక్కీ జున్ను ఇంట్లో, అదే అర్జున్ ఇంట్లో వీడియోస్ తీస్తూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది లక్కీ, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జున్ను. ఈరోజు జున్ను ఇంట్లో హోమ్ టూర్ చేసేద్దామా అంటూ, జున్ను నా ఫ్రెండ్, ఈరోజు సండే, మేము ఎంచక్క ఆడుకుంటున్నాం, ఇంకా జున్ను ఇంట్లో వాళ్ళని మీకు పరిచయం చేస్తాను పదండి అంటూ ఫస్ట్ అర్జున్ వాళ్ళ అమ్మగారు వసుంధర దగ్గరికి తీసుకెళ్ళి, బామ్మగారు హాయ్ చెప్పండి అని లక్కీ అంటూ ఉంటుంది. హాయ్ అని వ్యూయర్స్కి చెప్తూ బామ్మగారు లక్కీకి ముద్దు పెడుతుంది. ఇక మా బామ్మగారు చాలా మంచివారు, నాకు కథలన్నీ చెప్తారు, నన్ను బాగా చూసుకుంటారు అని వసుంధర గుచ్చి లక్కీ చెప్తూ, ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను పదండి అని అంటూ చలమయ్య దగ్గరికి ఫోన్ తీసుకెళ్ళి, హాయ్ చెప్పు చలమయ్య అని అనగానే చలమయ్య హాయ్ అని అంటూ ఉంటాడు. ఇతను చలమయ్య నాకు ఫుల్గా ఫుడ్ పెడతాడు, అంతా ప్రోటీన్ ఫుడ్డే అని అంటూ, ఇదిగోండి మా అర్జున్ అంకుల్ చాలా మంచివారు, ఇక ఇదిగోండి మా అమ్మ లక్ష్మి అని అంటూ అర్జున్, లక్ష్మి, వసుంధర, చలమయ్య, జున్ను, లక్కీ అందరూ కలిసి ఒకే ఫ్రేమ్లో మాట్లాడుతూ వీడియో తీస్తూ ఉంటారు. ఇక చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఆ వీడియోలో అందరూ. ఇక ఆ తర్వాత అర్జున్, వసుంధర, జున్ను, లక్కీ అందరూ సోఫాలో కూర్చుంటారు. ఇక లక్కీ వీడియోలో మాట్లాడుతూనే ఉంటుంది, మా అర్జున్ అంకుల్ చూడండి, సండే అయినా కూడా ఆఫీస్ వర్క్ని ఇంట్లో చేస్తున్నారు అని చెప్తూ ఉంటుంది లక్కీ. ఇక నాకు ఆలు చిప్స్ అంటే మీకు ఇష్టమని తెలుసు కదా ఫ్రెండ్స్, అందుకే మా అమ్మని అడిగేశాను, మా అమ్మ ఆలు చిప్స్ని స్నాక్స్ లాగా చేసి తీసుకొస్తుంది, ఎమ్మి ఎమ్మి తినేద్దాం అని అంటూ ఇక చిప్స్ తింటూ ఎంజాయ్ చేస్తూ వీడియో తీస్తూ ఉంటుంది లక్కీ. ఇక లక్ష్మి లక్కీని ఇలా అడుగుతూ ఉంటుంది, ఇన్ని వీడియోస్ తీసావు కదా లక్కీ, ఇవన్నీ ఏం చేస్తావు అని అడుగుతుండగా, అదేంటమ్మా అలా అడుగుతున్నావు, ఎందుకు, మా బాబాయ్కి ఇస్తాను, మా బాబాయ్ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడతాడు అని అనగానే లక్ష్మి చాలా టెన్షన్ పడుతూ కంగారుగా, ఎందుకు లక్కీ సోషల్ మీడియాలో పెట్టడం ఎందుకు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు, ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు వీడియోస్ తీసుకునేది ఎందుకు, సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కదా, సోషల్ మీడియాలో పెడితే వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, వ్యూస్ బాగా వస్తే మనీ కూడా వస్తుందమ్మా, నేను మా హోమ్ టూర్ని కూడా చేసి సోషల్ మీడియాలో పెట్టానమ్మా, చాలా వ్యూస్ వస్తాయి, చూస్తావా అమ్మా అని అంటూ ఆ వీడియోని ఓపెన్ చేయబోతూ ఉంటుంది లక్కీ. ఇక లక్ష్మి కంగారు పడుతూ ఇలా అంటూ ఉంటుంది అర్జున్తో, సోషల్ మీడియాలో పెట్టడానికి వీడియో తీస్తుందని నేను అనుకోలేదు అని అంటుండగా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు లక్ష్మి, పెట్టనివ్వు, ఏమవుతుంది అని అడుగుతుంటాడు అర్జున్. ఇక లక్కీ, ఏం కాదమ్మా, అది నార్మల్ వీడియోనే కదా, పెట్టొచ్చు అని లక్కీ అంటూ ఆ వీడియోని, అదే మిత్ర హోమ్ టూర్ వీడియోని ఓపెన్ చేసి లక్ష్మికి ఇవ్వబోతూ ఉండగా లక్ష్మి చూడకుండా టెన్షన్లో వద్దు అని సెల్ని జరిపేస్తూ ఉంటుంది, మొబైల్ని జరిపేస్తూ ఉంటుంది. ఇక నేను ఒకటి అడుగుతాను లక్కీ, నువ్వు చేస్తావా అని అడుగుతుండగా, ఏంటమ్మా అది అని అడుగుతూ ఉంటుంది లక్కీ. ఈరోజు తీసిన ఏ వీడియోని కూడా సోషల్ మీడియాలో పెట్టొద్దు అని లక్ష్మి అంటుండగా, ఎందుకమ్మా ఇంతలా తీసింది, పెట్టకుండా ఉండడానికా అని లక్కీ బాధగా అడుగుతుండగా, జున్ను కోపంగా, అమ్మ వద్దు అంది అంటే వద్దు అంతే లక్కీ అని కోపంగా అంటూ ఉంటాడు. సరే జున్ను అని అంటూ, పోనీలే అమ్మ, సోషల్ మీడియాలో పెట్టను, నీ జ్ఞాపకంగా నేను ఉంచుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది లక్కీ లక్ష్మిని. పర్లేదమ్మా ఉంచుకో అని అంటుంది లక్ష్మి. ఇక జున్ను పద ఆడుకుందాం అంటూ లక్కీని తీసుకెళ్ళగానే, అమ్మ ఎందుకు సోషల్ మీడియాలో పెట్టొద్దు అని అడిగింది అని లక్కీ జున్నుని అడుగుతుండగా, నాకు తెలీదు లక్కీ, కానీ అమ్మ వద్దు అంది అంటే వద్దు అంతే, అయినా అమ్మ ఎప్పుడూ బయటికి రాదు, ఎవరితో కలవదు, ఎవరితో మాట్లాడదు అని జున్ను అంటూ ఉంటాడు. ఎందుకలా అని లక్కీ అడుగుతుండగా, తెలీదు, మా నాన్నగారితో గొడవైందని మాత్రం తెలుసు, ఆ గొడవ అయినప్పటి నుండి మా అమ్మ బయటికి రావడం మానేసింది
అని జున్ను చెప్తుండగా నాన్నతో గొడవైందా? నాన్నలందరూ మంచివారు కదా అని లక్కీ అడుగుతుండగా నాన్నలందరూ మంచివాళ్ళ కాదు, అయినా మీ నాన్న మంచివాడా అని జున్ను అనేస్తాడు. ఇక ఏంటి మా నాన్న చాలా మంచివారు, మంచి వాళ్ళకెల్లా మంచివారు అని లక్కీ అంటూ ఉంటుంది. లేదు మీ నాన్న మంచివారు కాదు, ఈరోజు చూశాను కదా అని జున్ను అంటుండగా అబ్బా జున్ను మళ్ళీ స్టార్ట్ చేసావా, ఈ టాపిక్ వద్దు అన్నాను కదా, వెళ్దాం ఆడుకుందాం పదా అని అంటూ టాపిక్ వదిలేసి ఆడుకోవడానికి వెళ్ళిపోతారు జున్ను లక్కీ ఇద్దరు. ఇక రాత్రి అయిపోతుంది, డిన్నర్ టైం కూడా దాటిపోతుంది, 8 అయిపోతుంది. లక్కీ కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతూ మిత్ర గుమ్మం బయటే కూర్చుంటాడు. ఇక అది గమనించిన వివేక్ అక్కడికి వస్తాడు. ఏమైందన్నయ్య, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అంటుండగా మిత్ర ఇలా అంటుంటాడు. ఎవరి కోసం రా, లక్కీ కోసమే ఎదురు చూస్తున్నాను, తెలియని మనుషులు, డిన్నర్ టైం కూడా దాటిపోతుంది, తను ఇంకా తినలేదు, అందుకే లక్కీ కోసం ఎదురు చూస్తున్నాను అని మిత్ర అనగానే మిత్ర మాటలు విని అరవింద అక్కడికి వస్తుంది. ఏంటి మిత్ర ఇది, నేను కూడా 2 బిడ్డల తల్లిని, కానీ నువ్వు ఎదురు చూసినట్టు టెన్షన్ పడుతున్నట్టు నేను ఎప్పుడు చేయలేదు నాన్న, నేను టెన్షన్ పడిదానికన్నా నువ్వు చాలా ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు. లక్కీ చిన్నపిల్ల, జున్ను చాలా మంచివాడు, కాస్త టైం స్పెండ్ చేద్దామని వెళ్ళింది, ఇలా దాన్ని బెదరగొట్టి ఇలా దాని ఫ్రీడమ్ని కూడా లాక్కోవడం తప్పునానా అని అంటూ ఉంటుంది అరవింద. అది కాదమ్మా అని మిత్ర అంటుండగా ఇద్దరు నవ్వుతూ ఉంటారు. ఇక నీ ప్రాబ్లం ఏంటో నేను చెప్పనా అన్నయ్య, నువ్వు నాకు బిజినెస్ మ్యాన్లా కనబడట్లేదు, ఇక చిన్న పిల్లల్లా కనబడుతున్నావు, ఇక జున్నుపై జెలస్ ఫీల్ అవుతున్నట్టున్నావు కదా అని అరవింద వివేక్ ఇద్దరు అంటుంటారు. ఆ జున్నుపై నాకు జెలస్ ఎందుకు అని మిత్ర అంటుండగా, ఎందుకా, జున్ను తనని మంచిగా చూసుకుంటున్నాడు, జున్ను తనకి దగ్గర ఎక్కడైపోతాడో, నీకన్నా జున్నుకి నీ కూతురు ఎలా ఇంపార్టెన్స్ ఇస్తుందో అని నువ్వు భయపడి జెలస్ ఫీల్ అవుతున్నావు అని అరవింద అనేస్తుంది. అటువంటిది ఏం లేదు అని మిత్ర బుకాయిస్తూ ఒక్కసారి ఎవరికైనా కాల్ చేసి లక్కీ వస్తుందో కనుక్కో అని మిత్ర అనగానే, సారీ అన్నయ్య, నా దగ్గర వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఎవరివి లేవు అని అనేస్తాడు వివేక్. నాకు తెలుసురా నువ్వు ఇటువంటిది ఏదో చేస్తావని, నేను అందుకే స్వయంగా అర్జున్కి కాల్ చేస్తాను అని అంటూ అర్జున్కి కాల్ చేస్తాడు మిత్ర. ఇక మిత్ర నాకెందుకు కాల్ చేస్తున్నాడు అని ఆశ్చర్యపోతూ కాల్ లిఫ్ట్ చేసి అర్జున్, హాయ్ మిత్ర, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్ అని అనేస్తాడు అర్జున్. ఇక నా కూతురు ఏం చేస్తుంది, నా కూతురు ఇంకా అక్కడే అందుకుంది అని మిత్ర చాలా కోపంగా అడుగుతుండగా అర్జున్, ఇక వీడి కూతుర్నేనో నేను కావాలని ఎత్తుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడేంటి వీడు అని అర్జున్ మనసులో అనుకుంటూ లక్కీ అని ఏదో చెప్పబోతూ ఉంటాడు అర్జున్. ఇక మిత్ర తను భోజనం చేసే టైం అయింది అని అంటూ ఉంటాడు మిత్ర. తను చక్కగా కడుపు నిండా తిని హాయిగా నిద్రపోతుంది అని అర్జున్ చెప్పేస్తాడు. ఏంటి లక్కీ భోజనం చేసిందా, ఈ నాన్నను వదిలిపెట్టి భోజనం చేసిందా అని మిత్ర షాక్ అవుతూ అర్జున్ని అడుగుతుండగా, అవును లక్కీ భోంచేసింది, కడుపు నిండా మంచిగా పడుకుంది అని అర్జున్ చెప్తూ ఉంటాడు. ఇక మిత్ర, ఏంటి ఈ నాన్న కథలు చెప్పకుండా లక్కీ పడుకుందా అని మిత్ర మళ్ళీ షాక్ అవుతూ అడుగుతుండగా, పదే పదే అలా షాక్ అవ్వకు మిత్ర, నీ 6 అడుగుల కటౌట్కి అలా షాక్ అవ్వడం ఏమాత్రం బాగాలేదు. లక్కీ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతుంది, రేపు నేనే డ్రాప్ చేస్తానులే అని అంటూ కాల్ కట్ చేస్తాడు అర్జున్. ఇక వివేక్ ఇలా అంటుంటాడు మిత్రని, ఎవరో ఈ నాన్న లేకుంటే ముద్ద తినదు, నిద్రపోదు అని కోతలు కోసారు, అక్కడ ఆ మహారాణి గారేమో చక్కగా తిని పడుకుందంట అని అంటూ ఉంటాడు వివేక్. ఇక పోనీలేరా, రేపు లక్కీ వస్తుంది, నువ్వు వెళ్ళి పడుకోరా అని అంటూ అరవింద కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఏంటి లక్కీ నేను పెట్టకుండా తినడం ఏంటి, నిద్రపోవడం ఏంటి, ఆ జున్నుగానికి దగ్గర అవుతున్నట్టుంది, ఎలాగైనా వీడి ఫ్రెండ్షిప్ని కట్ చేయాలి, ముందుగా ఆ స్కూల్ మానిపించి జున్నుని లక్కీని కట్ చేయాలి అని మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక
రాత్రి టైంలో ఇక అర్జున్ పడుకోవడానికి వెళ్తూ ఉండగా డోర్ బెల్ మోగుతూ ఉంటుంది. ఇక అర్జున్ వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా మిత్ర కనబడతాడు. ఇక మిత్ర లక్కీని తీసుకెళ్ళడానికి అర్జున్ ఇంటికి వచ్చాడన్నమాట. ఇక అక్కడున్న లక్ష్మిని చూస్తాడా, ఇక లక్కీ తీసిన వీడియోలో లక్ష్మిని చూస్తాడా, ఏం జరగనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.